మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్ర నక్షత్రం మనం పుట్టిన జన్మ నక్షత్రం కీ లాంటిది. ఎలాగా చూద్దాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తారు. అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉండగా, అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, ఇట్లాగా మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు మంచివేనండి. అయితే జాతక చక్రం చూస్తాం, లగ్నం చూస్తాం, గ్రహాలు చూస్తాం, రవిని చూస్తాం, అన్ని చూస్తాము, యోగాలు చూస్తాము, దశలు చూస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జన్మ నక్షత్రం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం పుట్టి నుండి మనం భూమి మీద ఉండి వెళ్ళిపోయే వరకు మన జన్మ నక్షత్రమే మన జాతకాన్ని శాసిస్తుంది. ఆ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ గ్రహంతోనే మన జీవితం మొదలవుతుంది. అంటే మేషరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, భరణి, కృత్తిక. అందులో ఏదో నక్షత్రంలో జన్మిస్తాం. పాదాలు అనేటప్పటికీ మారతాయి, రాశులు మారతాయి. పాదాలు 2 పాదాలు ఒక రాశిలో, 2 పాదాలు వేరొక రాశిలో ఉంటాయి. అది రాశి. ఇక్కడ జన్మ నక్షత్రం. ఈ జన్మ నక్షత్రం ఏదైనా సరే 27 నక్షత్రాల్లో మనం ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తాం. ఏదైనా సరే ఆ నక్షత్రాధిపతి. ఇప్పుడు సింహరాశిలో జన్మించాం, మఖా నక్షత్రంలో జన్మించాం అనుకుందాం. అంటే కేతు, అంటే మన జన్మ నక్షత్రం ఏంటి? కేతు. మరి ఈ కేతువు రాశి చక్రంలో ఏ భావంలో స్థితి పొందారు అన్నది ముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు, అంటే 1, 4, 7, 10 కేంద్రాలు, 1, 5, 9 కోణాలు. అంటే ఇక్కడ కోణాన్ని, కేంద్రాన్ని కోణంగా, అంటే లగ్నం కేంద్రము కోణం అవుతుంది. ఓకే. ఈ భావాల్లో మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాధిపతి కేంద్రాల్లో స్థితి ఉన్నారా, కోణ స్థానంలో స్థితి ఉన్నారా? ఓకే. దీన్ని బట్టి ఉంటుంది. అందులో అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. కేతు నక్షత్రాలు అగ్నితత్వపు రాశిలో ఉన్నాయి. ఓకే, కేతు నక్షత్రాలు అగ్నితత్వంలో ఉన్నాయి. కానీ కేతువు జలతత్వంలో కంఫర్ట్ గా ఉంటారు. అంటే మీరు అశ్విని నక్షత్రంలో పుట్టినా, మఖా నక్షత్రంలో పుట్టినా, మూల నక్షత్రంలో పుట్టినా మీ కేతు గ్రహం జలరాశుల్లో ఉండి అది కేంద్ర కోణ స్థానాలైతే మీ జన్మ నక్షత్రం కంఫర్ట్ జోన్ లో ఉంది, జీవితం మొత్తం హ్యాపీ. ఓకే. మిగతాది ఎవరితో కలిసి ఉన్నారు ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే జన్మ నక్షత్రం, మనం పుట్టిన జన్మ నక్షత్రం ఏదైతే ఉందో, చంద్రుడు ఏ నక్షత్రం మీదైతే ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి జాతక చక్రంలో ఏ భావంలో స్థితి పొందారు అన్నదే పూర్తిగా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది. చూడండి, మనం ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పూజ చేయించుకున్నప్పుడు జన్మ నక్షత్రం అడుగుతారు. మీ లగ్నం ఏంటి, గ్రహాలేంటి, అవేమి అడగరు. జన్మ నక్షత్రం చెప్తే పూజ చేస్తారు. వాళ్ళకి జన్మ నక్షత్రం చెప్తే అర్థమైపోతుంది పూజారికి.
ప్రస్తుతం ఏలినాటి శనిలో ఉన్నారా, అర్ధాష్టమ శనిలో ఉన్నారా, శని ఇలా ఉన్నారా, లేకపోతే రాహు కేతు ఏదైనా గోచారంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు మన గోత్రం చెప్పి మనం నక్షత్రం చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి చదువుతారు పూజలకు వెళ్ళప్పుడు. అట్లాగే మనం ఒక శుభకార్యానికైనా దేనికైనా సరే జన్మ నక్షత్రం నుంచే అడిగి మనకి ముహూర్తం చేస్తారు. అంటే ఎంత జన్మ నక్షత్రం ప్రాధాన్యం అండి, అందుకే కీ లాంటిది అన్నాను. ఇట్లాగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి ఇట్లాగా చెప్పాను కదా. కేతు అయితే అగ్నితత్వపు రాశి, మరి భరణి నక్షత్రం కూడా అగ్నితత్వంలోనే ఉంది కదండి. భరణి నక్షత్రం కూడా అగ్నితత్వంలో ఉంది. మరి శుక్రగ్రహం ఎక్కడ? ఇట్లాగే శుక్రుడు సేమ్. అంటే శుక్రగ్రహానికి భూతత్వం, వాయుతత్వం 2 రాశులు ఇచ్చున్నారు కాలపురుష కుండల చక్రానికి. చూడండి, వృషభ రాశి భూతత్వం, తులా రాశి వాయుతత్వం. అంటే అగ్ని రాశిలో నుండి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళేది వాయుతత్వమే. భూతత్వం ఉండదా అండి అంటే భూతత్వం కూడా ఉంటుంది. అంటే శుక్రుడు మీ జన్మ నక్షత్రం అయ్యుండి ఏ రాశిలో ఉన్నాడో చూడండి. మాకు స్వరాశుల్లోనే ఉన్నారండి, వెరీ గుడ్. కానీ షష్ఠ అష్టమ వ్యయ స్థానం అయిందండి. స్వరాశుల్లోనే ఉన్నారు, షష్ఠ అష్టమ వ్యయ స్థానం అయిందండి. అంటే మీ జన్మ నక్షత్రాధిపతి షష్ఠ అష్టమ వ్యయ స్థానం అయ్యి స్వరాశుల్లో ఉంటే అది విపరీత రాజయోగంగా తీసుకుంటాం. జీవితంలో అన్ని సాధిస్తారు చాలా కష్టపడి. అట్లాగా మన జన్మ నక్షత్రం, అందరూ ఏదో ఒక నక్షత్రంలో పుడతారండి. జన్మ నక్షత్రాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏంటి చూపిస్తుంది? శత్రు రుణ రోగ స్థానం ఇది. అప్పుడు అట్లా ఉన్నప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతులతో చూడబడుతూ ఉంటే జన్మ నక్షత్రాధిపతి కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు. అష్టమ వ్యయంలో ఉంటే అక్కడ కూడా జన్మ నక్షత్రాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులతో చూడబడుతూ ఉంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు. ఇప్పుడు అష్టమంలో ఉన్నారనుకోండి, చెడా అండి అంటే ఇక్కడ చెడు జరుగుతాదని కాదు. ఇప్పుడు 12 భావాలలో కొన్ని భావాలు అంటే షష్ఠాష్టమ స్థానాలు కష్టపట్టే స్థానాలని. ఎందుకు? దాని కారకత్వాలు ఇచ్చారు కదా. లగ్నం అంటే తనుభావం, ద్వితీయ అంటే మాట, మన లిక్విడ్ క్యాష్, కుటుంబం, ఇలా ఇచ్చున్నారు కదా. షష్ఠానికి ఏమి ఇచ్చున్నారు? శత్రు రుణరోగ స్థానం అని. అష్టమానికి ఆయుస్థానం అని. వ్యయానికి వ్యయ భావం అని వ్యయస్థానం అనే ఇచ్చున్నారు. అక్కడ ఉండే గ్రహం బట్టి, ఆ రాశి బట్టి వాళ్ళు చేసేది మంచి కర్త చెడు కర్త, వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారు, అట్లాగే వాళ్ళ జీవితం ఎండింగ్ ఎట్లా ఉంటుంది అని ఉంటుంది. చూడండి, అష్టమ స్థానం వ్యయస్థానం శని భగవాను రూల్ చేస్తారు. ఈయన కారకుడు. శని అంటే ఏంటి? డిసిప్లిన్. ఫస్ట్ శని భగవాన్ అంటేనే డిసిప్లిన్, కర్మకి కారకుడు. ఇవన్నీ కూడా శని భగవానుడు రూల్ చేస్తారు. ఈయన చేసినప్పుడు అక్కడ ఏ గ్రహం ఉన్నా, అది ఏ రాశి అయినా సరే, ఈయన అండర్లోనే అష్టమ వ్యయ స్థానాలు ఉంటాయండి. అందుకని అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు మన జన్మ నక్షత్రాధిపతిని శని భగవానుడే రూల్ చేస్తారు. ఆ రూల్ చేసినప్పుడు మీ జన్మ లగ్నానికి శని భగవానుడు శుభుడు అయ్యి ఉంటే గుడ్, ఓకే. పాపి అయ్యి ఉంటే, ఇట్లా ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నారనుకోండి ఒక గ్రహం, మనం డిసిప్లిన్ గా ఉండాలి. వ్యయంలో ఉన్న డిసిప్లిన్ గా ఉండాలి.
ఒక క్రమబద్ధీకరణలో పనిచేస్తూ వెళ్ళాలి. చాలా ఒక పంచువాలిటీ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆ నక్షత్రం మీద యాక్టివేషన్ ఆ రకంగా ఉంటుంది. అందుకే అదే ద్వితీయంలో ఉన్నారు, పంచమంలో ఉన్నారు, భాగ్యంలో ఉన్నారు, లాభంలో ఉన్నారు, గురువు రూల్ చేస్తారు ఈ భావాన్ని. గురుడు అంటే ఆ నైసర్గిక శుభగ్రహం. గురు భగవానుడు నైసర్గిక శుభగ్రహం. దశమంలో ఉన్నారు, బుధ గ్రహం రూల్ చేస్తారు. ఓకే, సప్తమంలో ఉన్నారు, శుక్రుడు రూల్ చేస్తారు. ఓకే, చతుర్థంలో ఉన్నాడు, చంద్రుడు రూల్ చేస్తాడు. కేంద్రాలు చెప్తున్నాను. కోణాలు 5, 9 గురు భగవానుడే రూల్ చేస్తారు. అంటే చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు. అందుకే లగ్న పంచమ భాగ్య స్థానాలు, కేంద్ర స్థానాలకి ఇక్కడ ఆ గ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు. లగ్నానికి రవి కారకుడు. ఓకే, భాగ్య పంచమ స్థానాలకి గురుడు కారకుడు. ఓకే, అప్పుడు నైసర్గిక శుభగ్రహానికి కారకత్వం వచ్చింది. సప్తమానికి శుక్రుడు, చతుర్థానికి చంద్రుడు, దశమానికి బుధుడు. అందుచేత ఈ 2, 4 భావాలు, 6 భావాలు కూడా 6 ఎక్కడ 2, 4 ఈ భావాలకి నైసర్గిక శుభగ్రహాలకే కారకత్వం వచ్చింది. కాబట్టి ఇవి ఎప్పుడు డైరెక్ట్ గా నైసర్గిక శుభగ్రహాల ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తృతీయానికి, షష్ఠ స్థానానికి కుజుడు కారకుడు. అట్లాగే అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. అందుచేత ఆ కారకుడు ఎవరై ఉన్నారో ఆయనకి జన్మలగ్నంలో శుభాధిపత్యం వస్తే ఇక్కడ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాడు. ఒకవేళ పాపాధిపత్యం వచ్చి పాపులతో కలిసి పాపులతో చూడబడుతూ ఉంటే ఇక్కడ నక్షత్రం ఇబ్బంది పడుతుంది. అందుకే జన్మ నక్షత్రం కీలాంటిది అని అర్థం. మరి తులా లగ్నానికి, వృషభ లగ్నానికి గురుడు నైసర్గిక ఆధిపత్య శుభుడు పాపి కదండి. అక్కడ నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా ఇక్కడ ఈ భావాలంటే రూల్ చేస్తారు. కాబట్టి అలాంటప్పుడు భాగ్య పంచమాధిపతో లగ్నాధిపతో చూస్తుంటే చంద్రుణ్ణి అసలు ఆ జాతక చక్రంలో చంద్రుణ్ణి ఏదో ఒక గ్రహం చూస్తూ ఉంటే చాలా మంచిదండి. ఎందుకు? చంద్రుడు ఒక 15 రోజులు తెలుసు కదా మీకు, పౌర్ణమి మంచి కాంతితో ఉంటాడు. 15 రోజులు క్షీణ చంద్రుడు. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనస్సు మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి చంద్రుణ్ణి ఏదైనా ఒక శుభగ్రహం చూస్తుంటే ఈ అప్ అండ్ డౌన్స్ అన్నది ఆటోమేటిక్ గా సరైపోతుంది. చంద్రుణ్ణి ఏ గ్రహము చూడకపోతే చాలా జాగ్రత్తగా ఆ పిల్లల్ని పెంచుకోవాలి. ఏదైనా పాపగ్రహంతో కూడా కలిసినా కూడా ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి చంద్రుణ్ణి. ఇంకా చంద్ర నక్షత్రాధిపతిని ఇట్లాగా శుభస్థానాలలో ఉండి శుభులతో చూస్తూ ఉంటే ఇంకా అద్భుతం ఈ జాతకం. ఒకవేళ గాని ఇందాక చెప్పినట్టు అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్న మరి తృతీయం, ద్వితీయం, లాభం ఏంటండి? తృతీయం, ద్వితీయం, లాభం ఇక్కడ చెప్పుకున్నాను కదా. 2, 11కి గురుడే కారకుడు. ఓకే, తృతీయానికి కుజుడు కారకుడు. ఒకవేళ అక్కడ ఉంటే ఆ నక్షత్రాధిపతి ఆయనకి ఇందాక చెప్పినట్టు తత్వ రాశులు కలిసి ఉండాలి. శుభగ్రహాలతో చూడబడుతూ ఉంటే మంచి ఫలితాలే ఉంటాయి. మరి ఏ గ్రహాలు చూడట్లేదండి, కేంద్ర కోణాల్లో ఉన్నారు. ఓకే, గుడ్, మంచిదే. ఏదైనా ఇట్లా భావాల్లో ఉన్నప్పుడు ఆ చంద్ర నక్షత్రాధిపతి, ఇప్పుడు చంద్ర నక్షత్రాధిపతి అష్టమంలో ఉన్నాడు అనుకోండి. అష్టమం అంటే ఏంటండి? డీప్ రీసెర్చ్, లోతైన స్థానం ఇది. అప్పుడు చంద్ర నక్షత్రాధిపతి అష్టంలో ఉన్నారనుకోండి,
వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన, ఒక మెడిటేషన్, ఏదైనా అర్థమయ్యేటట్టు పిల్లలకి చెప్పడం, వాళ్ళని కొట్టకూడదు, అర్థమయ్యేటట్టు చెప్పడం, ఇట్లాంటివి చెయ్యాలి. వ్యయంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా నిద్రపోతున్నారు, ఏ ఏ పనులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం షష్ఠ స్థానంలో గొడవలు పెట్టుకుంటున్నారా ఎవరితోనైనా, ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా మనం చూస్తే అర్థమవుతుంది. అందుచేత చంద్ర నక్షత్రాధిపతి చాలా ముఖ్యమండి. ఏ భావంలో ఉన్నారు, ఎట్లాగా, దాన్ని బట్టి ఆ పిల్లవాడిని ఎలా పెంచాలన్నది చూసుకుంటే 100% మంచిగా జరుగుతుంది. అంటే పూర్తిగా చెడు జరిగిపోతుంది అంటే అలా కాదు. ఆ నక్షత్రాధిపతి మీకు చంద్ర నక్షత్రాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యాడు అనుకోండి, అప్పుడు బలం ఉంటుంది. ఆ నక్షత్రాధిపతికి డిగ్రీస్ బాగున్నాయి, మంచి మిత్ర రాశుల్లో ఉన్నారు, ఓకే, షష్ఠ అష్టం వ్యయాల్లో ఉన్నా కూడా. ఇప్పుడు తులా లగ్నం ఉంటుంది, తులా లగ్నం తీసుకుందాం. కేతువు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అష్టమ స్థానంలో, భూతత్వం ఇది. ఓకే, సింహరాశి వారు అంటే ఎక్కడ ఎలా ఉన్నారు, లగ్నం నుంచి అష్టమం. ఇట్లాంటి వాళ్ళు నీ ఆధ్యాత్మిక ధోరణిలో పెట్టడం, అట్లాగే గ్రహాల దృష్టి ఏదైనా బాగుంటే అకల్స్ అంటే జ్యోతిష్యం ఇట్లాంటివి నేర్పిస్తే బాగుంటుంది. అంటే లోతుగా ఆలోచిస్తారు కాబట్టి. అక్కడ పూర్తిగా కేతు పాడైపోయాడని అర్థం కాదు. ఆ కేతు మీద గురు దృష్టి ఉందనుకోండి, అద్భుతం. ఓకే, ఇక్కడ ఇంకొకటి గమనించారు అంటే తులా లగ్న జాతకులు అష్టమంలో కేతు ఉన్నారు, చంద్ర నక్షత్రం అంటే లగ్నాధిపతి రాశిలోనే ఆయన స్థితి పొందారు. మంచిదే, బాగుంటుంది. ఇట్లాగనమాట. పూర్తిగా అక్కడ పాడైపోయారు, ఏదో అయిపోయారని కాదు, కాకపోతే మనస్సు మీద అంత ఆధారం కాబట్టి నక్షత్రం చాలా ఇంపార్టెంట్. అదే కొంచెం కష్టపడి జీవితంలో అన్ని సాధించి పైకి రావాలి, ఈజీగా అయితే రాదు అట్లాంటి వాళ్ళకి. అదే కేంద్ర కోణాల్లో ఉంటే ఈజీగా పనులు జరిగిపోతాయి జీవితంలో. ఇట్లాగా అర్థం చేసుకోండి. చంద్ర నక్షత్రాధిపతి ఉన్న విశేషత. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.